శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడాను ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక చక్కటి సందేశాన్ని అయితే బాబా గారు మన ముందుకు తీసుకొచ్చారండి. మరి ఈ సందేశంలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నిన్ను హెచ్చరిస్తున్నాను, ఒక్కసారి ఇది విను తల్లి. నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తుల గురించి తెలుసుకో అని బాబా గారు అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారో స్వయంగా బాబా గారి మాటల్లోనే విందామండి. బాబా గారు ఏమంటారంటే, తల్లి, ఈరోజు నుంచి నీకు మంచి గడియలు ఆరంభమయ్యాయి. ఎలానో తెలుసా? ఇప్పటి వరకు నీ జీవితంలో నిన్ను ఏడిపిస్తున్న ప్రతి సంఘటనను నేను తరిమేస్తున్నాను. అది నీ కష్టమైన, ఆర్థిక ఇబ్బందులైన, అనారోగ్య సమస్యలైనా, లేదా నిన్ను కష్టపెట్టే మనుషులైనా సరే, ఇలా ఏదైనా కానీ నీ నుంచి వీటిని దూరం చేస్తాను. నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులను, బాధ పెడుతున్న చేతులను నీ నుంచి దూరం చేస్తాను తల్లి. వారిలో మార్పు వచ్చిన వెంటనే వారు మళ్ళీ నీకు తిరిగి చేరుతారు. మార్పు రాకపోతే వారిని నీ దగ్గరకు కూడా నేను రానివ్వను. ఇక నీకు అంతా ఆనందమేనమ్మా. ఇలాంటి దుష్టశక్తులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు? ఆ మనశ్శాంతి లేక నువ్వు ఎంతో నరకం చూస్తున్నావు. ఇక నీ బాధ అనవసరం. నీకు తోడుగా నీ తండ్రి అయిన సాయినాథుడు ఉన్నాడని మర్చిపోకు. నీ పనిలో అడ్డుపడేవారికి, నిన్ను కిందకి లాగేయాలని చూసేవారికి నేను బుద్ధి చెప్తాను. ఇకపై నీకు, నీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రావు తల్లి. ఎలాంటి దుష్టశక్తి కూడా నీ దగ్గరకు రాదు. ఎందుకంటే నీకు రక్షక కవచంలా నేనుంటాను. నేనుండగా అలాంటి దుష్టశక్తులను నీ దగ్గరకు ఎలా రాణిస్తానో చెప్పు? కాబట్టి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండు. నా ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను బిడ్డ. ఒక విషయం మాత్రం గుర్తించుకో తల్లి. నమ్మకం అనేది మనిషి ఏ పని అనుకున్నా సరే అందులో విజయం సాధించేలా చేస్తుంది. కాబట్టి నువ్వు నమ్మకంతో ఏ పని చేసినా సరే అందులో తప్పక విజయం సాధిస్తావు. ముందు నిన్ను నువ్వు నమ్మాలి తల్లి. నీకు సాయం చేసిన వారిని ఎప్పుడూ కూడా మరువకూడదు. నువ్వు నా దగ్గర పెట్టే ప్రార్థనలన్నీ కూడా నీకు మంచి ఫలితాన్ని ఇస్తాయమ్మా. నేను నీకు అన్నీ కూడా చేస్తానని నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా అన్నీ జరిగి తీరుతాయి. ఏ పనైనా కానీ నిజాయితీగా, స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు. వెంటనే నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. నువ్వు నన్ను ఏది అడగాలన్నా సరే నమ్మకంతో అడుగు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. అంతా మంచే జరుగుతుంది తల్లి. నన్ను నమ్మి నా పాదాల దగ్గర శరణాగతి పొందిన వారిని నేను ఎన్నడూ కూడా వదలనమ్మా. నేను వారితోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను తల్లి. నీ సాయి చెప్పింది అర్థమైందా? నీ సాయి మాటలు మనసులో పెట్టుకో. అంతా కూడా నీకు మంచే జరుగుతుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు బాబాగారు తన సందేశాన్ని మనకు అందించారండి. మరి ఈ సందేశం అంతా విన్నాక మనం దాంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనందరం కూడా, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికలన్నీ తీరాలని బాబా గారి దగ్గర మనం ఏదో ఒక విధంగా ఆయన శరణాగతి పొందాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వారిలో ఎంతమంది బాబా గారు తప్పకుండా నా కోరిక తీరుస్తారు అని గట్టి విశ్వాసంతో నమ్ముతారు చెప్పండి? ఎవరైతే అంత విశ్వాసాన్ని బాబా గారి మీద ఉంచి తన కోరికను బాబా గారిని కోరుతారో వాళ్ళకి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, దీనికి ఎవ్వరూ కూడా మినహాయింపు కాదండి. ప్రతి ఒక్కరి కోరిక తీరుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే బాబా గారిని నమ్మామో, బాబా గారే మనకు సర్వం అని అనుకున్నామో, ఆ రోజే మనందరం కూడా బాబా గారి బిడ్డలమైపోయాం. మరి తన బిడ్డల కోరిక తీర్చడం ఆయన బాధ్యత అని బాబా గారు చాలా రోజుల నుంచి చాలా సందేశాలలో చెప్తూ ఉన్నారు. ఆయనకి ఒక బిడ్డ ఎక్కువ కాదు, ఒక బిడ్డ తక్కువ కాదు. ప్రతి ఒక్కరి కోరిక తీరుతుంది.
కాకపోతే మనం చేసినటువంటి ఆ కర్మ ఫలాలను బట్టి కొంతమందికి ముందుగా కోరికలు నెరవేరుతాయి. మరికొంతమందికి కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో నాకు అన్ని కోరికలు తీరుతాయి, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని పూర్తిగా విశ్వసిస్తామో, ఆ రోజు నుంచి మన జీవితం మొదలవుతుందండి. ఎప్పుడైతే మనకు ఆ నమ్మకం అనేది ఉంటుందో, అప్పుడు మనకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందండి. ఆత్మవిశ్వాసంతో ఏ పని మొదలుపెట్టినా, నమ్మకంతో ఏ పని చేసినా సరే, తప్పకుండా అందులో విజయం సాధించి తీరుతాం. ఆ విధంగా విజయం సాధించేలా బాబాగారి ఆశీర్వాదం మన పైన ఉంటుంది. అందుకే మీరు బాబాగారిని ఏది అడగాలనుకున్నా సరే, అది తప్పకుండా బాబాగారు మీకు ఇస్తారు అని పూర్తి విశ్వాసంతో అడగండి ఫ్రెండ్స్. తప్పకుండా అది జరిగి తీరుతుందండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం బాబాగారిని ఏ కోరిక కోరినా అందులో న్యాయం ఉండాలి. దానిని సాధించుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే బాబాగారు ఆ కోరిక తీరుస్తారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనం ఏం కోరుకున్నా సరే అందులో న్యాయం ఉండాలి, మన ప్రయత్నం ఉండాలి. దానివల్ల మనం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేదైతేనే బాబాగారు ఆ కోరికను మీరు అడగకపోయినా మీకు తీరుస్తారండి. మీరు కోరుకున్నది మీకు దక్కడానికి కొంత సమయం పట్టొచ్చేమో కానీ తప్పకుండా ఆ కోరిక అయితే బాబాగారు నెరవేరుస్తారు ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.